రోజు హిందూపూర్ నుంచి ఏదో చిన్నగా స్టార్ట్ అయినట్టుంది. బాలయ్య గారు డైలాగ్ ఒకటి గుర్తొస్తుంది. నేను ఎదురొచ్చినా నీకే డేంజర్, నువ్వు నాకు ఎదురొచ్చినా నీకే డేంజర్ అనే ఒక డైలాగ్ ఒకటి ఉంది. దాన్ని బట్టి చూస్తే మంత్రి పదవి బాలయ్యకి ఇస్తే చంద్రబాబు నాయుడు గారికే డేంజర్, ఇవ్వకపోయినా చంద్రబాబు నాయుడు గారికే డేంజర్. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద ఉచ్చులో ఇరుక్కున్నాడు అని. ఇప్పుడు ఇట్లా సారా ఉచ్చు ఉంది కదా, దీనికంటే పెద్దది ఇది. ఎందుకంటే ఇది ఫ్యామిలీ ప్యాక్ వద్దు 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 అని చంద్రబాబు నాయుడు గారు ఓ పక్క, ఫ్యామిలీలో ఉండకూడదు అందరినీ కింది స్థాయి నుంచి పైకి తేవాలా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క అంటూనే ఫ్యామిలీ ప్యాకేజీలతో పంచుకుంటున్నారు పదవులు వీళ్ళు. అంటే చెప్పేది ఒకటి, చెప్పేది శ్రీరంగ నీతులు, అదేదో మిగతాదంతా ప్రజలకే తెలుసు మిగతాది. అటువంటి దీంట్లో పోతుంది. బాలయ్య గారు రావడం వల్ల రాష్ట్రానికి ఒరిగేది ఏమీ ఉండదు. కానీ ఇప్పుడు 3 హెలికాప్టర్లు 3 చార్టెడ్ ఫ్లైట్లు అయినాయి. అప్పుడు 4 హెలికాప్టర్లు 4 చార్టెడ్ ఫ్లైట్లు అవుతాయి. ఇంకంతకన్నా రాష్ట్ర ప్రయోజనాలకు కానీ రాష్ట్ర ప్రజలకు దీనికి తప్ప, రాష్ట్ర ప్రజల యొక్క డబ్బు దుర్వినియోగం తప్ప ఇంకొక ఉపయోగం లేదు. ఎందుకండి ఫ్యామిలీ ప్యాకులు చెప్పేది మాత్రము ఇష్టానుసారం చెప్తా ఉంటారు, అందరితో కూడా మాట్లాడుకుంటా. బాలయ్య గారు ఒకసారి మనం అసెంబ్లీలో చూసాం. అసెంబ్లీలో బాలయ్య గారు మాట్లాడుతూ జనసేననే టార్గెట్ చేసి చిరంజీవిని మరి మన జగన్మోహన్ రెడ్డిని మాట్లాడారు. అప్పుడే అర్థమైంది అంటే కావాలా అని అతనిలోని ఆకాంక్ష. అంటే మంత్రి పదవి ఒక స్టారు, అంటే దీంట్లో బాలయ్య పెద్ద స్టారు, పవన్ కళ్యాణ్ గారు పెద్ద స్టారు అనేది వాళ్ళ ఫ్యాన్స్ నిర్ణయిస్తారు. కాకపోతే ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి గారి కుమారుడు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారి మన బావమర్ది, ఉన్నటువంటి మంత్రి గారి మామ, ఇన్ని కోణాల్లో బాలయ్య గారికి రావాలని, అంటే పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది లేనిది బాలయ్య గారికి ఇస్తే ఏమి అన్నది ఒక దీంట్లో బయటకు వస్తా ఉంది. కాబట్టి ఈ యొక్క అంశంలో మొత్తానికైతే చూస్తే బాలయ్య గారికి ఎటువంటి పరిస్థితుల్లో ఇచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు మొత్తానికి ఒక పెద్ద డేంజర్ లో పడిపోతారు అన్నది ఒక బాగా అర్థమైతా ఉంది. ఎందుకంటే ఈ కుటుంబ పాలన అని చెప్పుకుంటూ వచ్చినది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేసుకుంటూ వచ్చారు వీళ్ళు ఇన్ని రోజులు. అంటే అక్కడ ఎవరున్నారు? ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. బాలకృష్ణ గారికి మంత్రి పదవి ఇస్తే మీ మీద విరుచుకుపడతాడని వైసీపీ భయపడుతుందా? కాదండి, ఆయన మా మీద ఎందుకు విరుచుకుపడతాడు? ఆయనంతా ప్రజల మీద. బాలయ్య గారు విరుచుకుపడ్డంలో ఏమీ పర్థము ఉండదన్నమాట. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా మాట్లాడుతుంటారో అంటే వీళ్ళకు సినిమా డైలాగులు. బాలయ్య గారు కూడా అదే పరిస్థితే చూసాం. ఒకటేదో ఈవెంట్ సినిమాలో ఆడపిల్ల కనపడితే కడుపున్న చేయాలా, ముద్దన్న పెట్టాలా, అంటే ఇవే విరుచుకుపడేది. వాళ్ళు విరుచుకుపడేదంట పర్థకము లేకుండా, సబ్జెక్టు లేకుండా ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూసాం, ఏదో లడ్డులో విషయం జరిగితే కింది నుంచి మెట్లు గడుపుకుంటూ పోయారు. దాని మీద ఒరిగింది ఏముంది? ఏమన్నా జరిగిందా? ఏమీ లేదు. ఊరికే అభియోగాలు. వీళ్ళు టైం పాస్ కు రాజకీయాలు. వీళ్ళకి ఏమైపోయిందంటే రాజకీయ నాయకుడు అనేవాడు ఎట్లా ఉండాలంటే నిత్యము ప్రజల్లోకి వెళ్ళి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, నిత్యము ప్రజల్లో కలుస్తుంటారు, వాళ్ళ యొక్క క్షేమం కోరుతూ ఉంటారు. వీళ్ళు టైం పాస్ రాజకీయాలు. పవన్ కళ్యాణ్ గారు కానీ అంతే, బాలకృష్ణ గారు కానీ అంతే. వాళ్ళు సినిమాలు అయిపోయిన తర్వాత, సినిమాలు మెయిన్ ఇంపార్టెంట్, సినిమాలు అయిపోయిన తర్వాత ఈ పదవి, ఈ మంత్రి పదవి ఇది అనేది ఒక టైం పాస్ అనమాట. ఆ రేంజ్ లో మనం నడుతూ ఉంటారు. ఇన్ని రోజు మనం పవన్ కళ్యాణ్ గారిని కూడా చూస్తున్నాం. ఎంత స్పందన! ఇప్పుడు రాష్ట్రంలో ఇంత మద్యము కేసు జరుగుతా ఉంది. ఆ జనార్దన్ రావు అనే అతను గాని, జనార్దన్ రెడ్డి గాని, వీళ్ళిద్దరూ ప్రతి ఒక్క ఫోటోల్లో కూడా చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఉన్నారు, లోకేష్ తో కలిసి ఉన్నారు, బీఫామ్లు ఇచ్చారు, ఎలక్షన్లప్పుడు ఎన్నికలప్పుడు అంతా కలిసే తిరిగారు. ఇటువంటి అంశాన్ని పెట్టుకొని నాకు ఎప్పుడో అర్థమైంది. ఒక్కసారి ఆలోచించా, ఎప్పుడైతే అతను సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చేకి ముందే ఈ యొక్క అంశాన్ని టీవీలో లైవ్ లో అక్కడి నుంచి మాట్లాడాడు అతను. అంటే నేను వచ్చి మిగతావన్నీ తెలియజేస్తా, ఎటువంటి పార్టీ పెద్దలకు సంబంధం లేదు అని అక్కడి నుంచే చెప్పాడు. నాకు ఆ రోజే డౌట్ వచ్చింది, ఇది ఏదో ట్విస్ట్ చేస్తారు, దీన్ని ఏదో రకంగా ఎవరినో ఒకరిని ఇరికిచ్చే విధంగా మలుపు తిప్పుతారు అని అనుకున్నా. అదే విధంగా జోగి రమేష్ గారి మీద, ఎందుకంటే పార్టీ కోసం, ప్రజల కోసం, పార్టీ యొక్క సౌండ్ ను బాగా వినిపిస్తుంటారు. ఇటువంటి వినిపించే వారందరినీ లోపలేస్తున్నారు. మనకు రెడ్ బుక్ లో వీళ్ళందరి పేర్లు ఉన్నాయి, వీళ్ళందరినీ వేస్తున్నారు. అదే విధంగా జోగి రమేష్ గారిని కూడా ఏదో ఒక మూలకంగా ఇరికిస్తారు అనుకున్నాను.
ఏ సంబంధము లేని జోగి రమేష్ గారిని తీసుకొని వచ్చి ఈ రోజు ఈ యొక్క మద్యం కేసులో ఇరికించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇది నిజం. జోగి రమేష్ గారు ఒకటే చెప్పారు, కాదు ఆయనకి సంబంధం లేకపోతే విచారణ జరిగేటప్పుడు ఆ నిర్దోషిత్వాన్ని ఆయన ఈజీగా నిరూపించుకోవచ్చు. ఇప్పుడు విచారణ అన్ని జరుగుతున్నాయి, అన్ని నిరూపిస్తారు, ప్రతి ఒక్కటి కూడా జరుగుతుంది. కాకపోతే వాళ్ళు అనుకున్న టార్గెట్ 2 నెలల్లో 3 నెలల్లో నెల రోజుల్లో లోపలేసే అంశం వాళ్ళకు ఒక టార్గెట్ ఉంది కదా, ఆ టార్గెట్ లో వెళ్ళిపోతారు. ఆ టార్గెట్ విధంగా మామూలుగా జనాలకు అందరికీ తెలిసిండేదే, ఏమి చేయకపోని జోగి రమేష్ గారు ఒకటే చెప్పారు, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి ప్రమాణం చేస్తారా, అమ్మవారు కనకదుర్గ అమ్మవారి దగ్గరికి వచ్చి ప్రమాణం చేస్తారా, లేదంటే లైవ్ డిటెక్టర్లు పెట్టి మనం చేద్దామా, లోకేష్ గారు గాని చంద్రబాబు నాయుడు గారు గాని నేను పెట్టుకుంటా మీరు పెట్టుకోండి అంటారు. ఎంత పారదర్శకంగా చెప్పారు. ఇప్పుడు ఎటువంటి సంబంధము లేని జోగి రమేష్ గారికి ఎక్కడో అక్కడి నుంచి వచ్చి సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చి రావడమే తెలిసిపోతోంది. ఆయన రావడం ఎంత ధైర్యంగా వచ్చాడంటే, మామూలుగా ఇటువంటి కేసుల్లో ఎవరన్నా ఇరుక్కున్న వాళ్ళు బెయిల్ వచ్చేంత వరకు రారు, దాన్ని బెయిల్ మీద చూసుకుంటారు, బెయిల్ వస్తారు, బెయిల్ వచ్చిన తర్వాత బయటపడతారు భయం ఉంటే. కానీ ఇతను భయం లేకుండా ఒక జనార్దన్ రావు అనేటువంటి ఎయిర్పోర్ట్ లో దిగడము, డైరెక్ట్ గా రావడము అంటే ఇది పార్టీ పెద్దల యొక్క అండదండలు వీరి వెనక ఉన్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మీరు పిలిచి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందేమో కానీ రాష్ట్ర ప్రజలంతా కూడా ఇది గమనిస్తూనే ఉన్నారు. ఇది ఒక రెడ్ బుక్ లో గాని ఒక అందరినీ బెదిరింపు చర్యలు గాని ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ వినిపిస్తారో ఈ వీరు చెయ్యనివి మీరు అనవసరంగా చెబుతున్నారు, మీరు చేసినది అబద్ధాలు అని చెప్తారో వారందరినీ ఇరికిచ్చే దాంట్లో ఒక భాగము. దాంట్లో జోగి రమేష్ గారు కూడా ఒక పావుగా అయ్యారు. ఎటువంటి అదురు బెదురు లేదు. నాకు మీరు ఏమి చేసుకున్నా సరే నేను నా నిర్దోషిత్వాన్ని నేను నిరూపించుకుంటాను అని చెప్పి జోగి రమేష్ గారు ఈ తప్పుడు కేసులకు నేను భయపడను అనేటువంటి అంశాన్ని బాగా ఈ రోజు సుస్పష్టంగా మొత్తానికి తెలియజేశారు. రైట్, శ్రీకాంత్ గారు 1 by 1 మాట్లాడదాం. మనతోటి ఎస్పీ సాహిబ్ గారు, నా తెలుగుదేశం పార్టీ నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధి. సాహిబ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. సో మొదటి అంశం, బాలకృష్ణ గారిని మంత్రిగా చూడబోతున్నావా?